మనం మనం మహాభారత కథలో ఉన్నాము. 23rd లెసన్ ప్రతిజ్ఞా పూర్తి. సరే, వీళ్ళందరూ వచ్చేసి విరాట మహారాజ్ దగ్గరికి ఉన్నారు. ప్రతిజ్ఞ అనేటువంటిది పూర్తి అవ్వడానికి ఏంటనే చూద్దాం. ద్రోణ్ ని కహా మాలూమ్ హోతా హై యా తో అర్జున్ హీ ఆయా హై. మీకు అర్థం కావట్లేదా, తను అర్జునుడే అని చెప్పేసి ద్రోణాచార్యుడు చెప్తున్నాడు అనమాట. ఆచార్యకి శంక ఔర్ గబరాహట్ దుర్యోధన్కో టీక్ నాలకి. అతను ఇంకా గుర్తుపట్టలేకపోతున్నాడు అనమాట. ఆచార్య చెప్పినటువంటి విషయానికి గుర్తుపట్టలేకపోతున్నాడు దుర్యోధనుడు. तभी कर्ण बोला, पांडव जुए के खेल में जब हार गए थे तो शर्त के अनुसार उन्हें 12 बरस वनवास और 1 वर्ष अज्ञातवास में बिताना था. వాళ్ళు వచ్చేసి 12 సంవత్సరాలు వచ్చేసి వనవాసము, తర్వాత వచ్చేసి అజ్ఞాతవాసం అనేటువంటిది అనుభవించాలి. అభి 13వాं बरस पूरा नहीं हुआ है. 13వ సంవత్సరం పూర్తి అవ్వలేదే. और अर्जुन हमारे सामने प्रकट हो गया है. కానీ అర్జునుడు వచ్చేసి మన ముందు ప్రత్యక్షమయ్యాడేంటి. और अर्जुन हमारे सामने प्रकट हो गया है तो डर किस बात का है. నువ్వు ఎందుకు భయపడాల్సిన అవసరం ఏముంది. शर्त के अनुसार पांडवों को फिर से 12 वर्ष वनवास और 1 बरस అజ్ఞాతవాస్ మే బితానా హోగా. ఒకవేళ కనిపించినట్లయితే ఎలాగైనా సరే వాళ్ళు 12 సంవత్సరాలు వనవాసము, తర్వాత వచ్చేసి అజ్ఞాతవాసం మరలా చేయాలి. అజీబ్ బాత్ హై कि सेना के योद्धा भय के मारे कांप रहे हैं जबकि उन्हें दिल खोलकर लड़ना चाहिए. आप लोग यही रट लगा रहे हैं कि सामने जो रथ आ रहा है, దగ్గరికి ఒక రథం అనేటువంటిది వస్తూ ఉన్నది, అక్కడ ఉన్నటువంటి యోధులు వచ్చేసి సైనికులు భయపడుతూ ఉన్నారనమాట. అర్జున్ కి బజాయే परशुराम हो, पर वहां अर्जुन की बजाय परशुराम हो तो भी हम क्यों डरे. मैं तो अकेला ही जाकर उनका मुकाबला करूंगा और मैंने दुर्योधन को जो वचन दिया था उसे आज पूरा करके दिखाऊंगा. నేను ఒకవేళ పరశురాముని శిష్యుడను నేను. ఒకవేళ అర్జునుడు వచ్చినట్లయితే నాకేంటి, భయపడాల్సిన అవసరం లేదు. నేను ఒంటరిగానే వెళ్ళి దుర్యోధనకి ఇచ్చినటువంటి మాటను నేను నెరవేరుస్తాను. कर्ण को यूं दम भरते हुए देखकर कृपाचार्य जल्लाकर बोले, कर्ण मूर्खता की बात ना करो. మూర్ఖపు కృపాచార్యుడు వచ్చేసి మూర్ఖుడిగా ప్రవర్తించొద్దు నువ్వు. हम सबको एक साथ मिलकर अर्जुन का मुकाबला करना होगा. మనమందరం కలిసి వచ్చేసి ఒక్కసారిగా వచ్చేసి అర్జునుడిని చుట్టముడదాము. यह सुनकर कर्ण को गुस्सा आ गया. కోపం వచ్చేసింది అనమాట. वह बोला, आचार्य तो अर्जुन की प्रशंसा करते कभी ताकते ही नहीं. తట్టుకోలేకపోయాడనమాట అర్జున్ని ప్రశంసించడం వచ్చేసి. अर्जुन की शक्ति को बढ़ा चढ़ाकर बताने की उन्हें एक आदत सी पड़ गई है. ना मालूम यह भय के कारण है या अर्जुन को अधिक प्यार करते हैं. అతని మీద ఉన్నటువంటి భయం కాదు, అర్జునుని పైన ఉన్నటువంటి ప్రేమ అనమాట. వీళ్ళు ఈ విధంగా చెప్తూ ఉన్నారు అనేటువంటిది ఇక్కడ అర్థమైందనమాట. ఇస్ కారణ హై జో బీ హో మై అకేలా హీ హఠా రహూంగా. మీరంతా వద్దు, మీరు వచ్చేసి ప్రేమతో అతన్ని వదిలేస్తారు, కాబట్టి నేను ఒంటరిగానే వెళ్తానని చెప్పేసి వెళ్ళడం జరిగిందనమాట కర్ణుడు. జబ్ కర్ణుని ఆచార్యకి యో చుటకీలి అతను వచ్చేసి అక్కడే ఆపేశాడు. తో కృపాచార్యకి బాంజే అశ్వత్థామా సే నా రహా గయా. వహ బోలా, కర్ణ కియా తుమ్నే కుచ్ నహీ హై और कोरी डींगी मारने में समय गंवा रहे हो. इस प्रकार कौरव सेना के वीर आपस में ही वाद विवाद तथा झगड़ा करने लगे. వాళ్ళే వచ్చేసి గొడవ పడుతూ ఉన్నారన్నమాట, ఎవరు వెళ్ళాలి అనేసి. యా దేకర్ భీష్మ బడే కిన్న హుయే. ఏంట్రా వీళ్ళే కొట్టుకుంటున్నారని చెప్పేసి ఆశ్చర్యంగా చూస్తున్నాడు భీష్ముడు. వా బోలే, యహా ఆపస్ మే వైర్ విరోధ్ యా జగడే కా సమయ నహీ హై. మీరు వైరభావము విరోధ భావంతో సమయము గడపాల్సిన అవసరం లేదు, ఇక్కడ కొట్టుకోవద్దు. అభి తో సబ్కి ఏక్ సాత్ మిల్కర్ శత్రు కా ముకాబలా కన్నా. ఇప్పుడు వచ్చేసి ఒక్కసారిగా అందరూ కలిసి శత్రువును వచ్చేసి తుదముట్టించాలి, దండెత్తాలి, అంతేగాని మీరు కొట్టుకోవద్దు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట. पितामह के इस प्रकार समझाने पर कर्ण అశ్వత్థామ ఆది వీరుతో ఉత్తేజిత హో రహే తే. బాగా ఉత్తేజమయ్యారనమాట కర్ణుడు అశ్వత్థామ. శాంతి హోగే శాంతమయ్యారు. సబ్కో శాంత్ దేఖకర్ భీష్మ దుర్యోధన్ సే ఫిర్ బోలా. మరలా దుర్యోధనుడు వచ్చేసి భీష్ముడితో పెట్టాడు. బేటా దుర్యోధన్, అర్జున్ ప్రకట్ హో గయా
వా టీక్ హై, ఓకే అర్జునుడు గాని కనిపించినట్లయితే ఓకే అది మంచిదే. పర్ ప్రతిజ్ఞ కా సమయ కల్ హీ పూరా హో చుకా హై, రేపే పూర్తవుతుంది, వాళ్ళ యొక్క ప్రతిజ్ఞ అనేటువంటి రేపటితో పూర్తవుతుంది. चंद्र और सूर्य की गति, वर्ष, महीने और पक्ष विभाग के पारस्परिक संबंध की अच्छी तरह जानने वाले मेरे कथन की पुष्टि करेंगे. प्रत्येक वर्ष में एक जैसे महीने नहीं होते. కొన్ని లీపు సంవత్సరంలో ఒక రోజు వచ్చేసి एक्स्ट्रागा ఉండదు. मालूम होता है कि तुम लोगों की गणना में भूल हुई है. మీరు అనుకుంటున్నారు ఈ సంవత్సరం వచ్చేసి లీపు సంవత్సరం అని అనుకుంటున్నారు, కానీ ఇస్లియే తుమ్హే భ్రమ హువా హై, భ్రమ పడుతూ ఉన్నారు. జైసే హి అర్జున్ నే గాంధీవ్ ధనుష్ కి టంకార్ కీతి, అందువల్లే వచ్చేసి ఈ రోజుతో పూర్తి అవుతుంది కాబట్టి అతను వచ్చేసి రణబేరికి ధనుష్ని టంకారము గాంధీవాన్ని మోగించాడు. మై సమజ్ గయా తాకి ప్రతిజ్ఞాకి అవధి పూరీ హో గయి హై, పూర్తయిపోయింది. दुर्योधन युद्ध शुरू करने के पहले इस बात का निश्चय कर लेना होगा कि पांडवों के साथ संधि कर लें या नहीं, పాండవులతో సంధి చేసుకోలేదా అనేసి అడగడం జరిగింది. ఏది సంధి కర్నేకి ఇచ్చా హై తో ఉస్కే లియే అభి సమయ హై, ఒకవేళ సంధి చేకూర్చుకోవాలి అనుకుంటే ఇదే సమయము అని చెప్పేసి మంచి సమయం అని చెప్తూ ఉన్నాడు అనమాట భీష్ముడు. దుర్యోధనే కహా పూజ్య పితామా మై సంధి నహి చాతా హూ, నేను వచ్చేసి సంధి చేకూర్చుకోవాలని అనుకోలేదు. రాజ్యతో దూర్ రా, రాజ్యము చాలా దూరంలో ఉంది. మై తో ఏక గాంవ్ తక్ పాండవోం కో దేనే కే లియే తయార్ నహీ హూ, నేను ఒక్క గ్రామం కూడా ఇవ్వడానికి నేను తయారీగా లేననమాట. यह सुनकर द्रोणाचार्य की आज्ञानुसार कौरव वीरों ने व्यूह रचना की, ద్రోణాచార్యుని మాటలు విని వ్యూహము రచించాలని అనుకున్నారనమాట. ఈ యొక్క పాండవుల్ని తుదముట్టించాలని. ఉదర్ ఉత్తర్నే రథ ఉసి ఓర్ హాంక్ దియా జిదర్ దుర్యోధన్ తా, అక్కడ దుర్యోధనుడు ఉన్నాడు. అర్జున్ ने गांडीव पर चढ़ाकर दो बाण आचार्य द्रोण और पितामह भीष्म को इस प्रकार तरह छोड़ते हैं चरणों का जाकर गिरे. తన యొక్క కాళ్ళకి నమస్కారం చేయడం కోసము రెండు బాణాలని వదిలాడనమాట అర్జునుడు. इस प्रकार अपने बड़ों के वंदना करके పెద్దలకి నమస్కరించి అర్జున్ ने दुर्योधन का पीछा किया. దుర్యోధనుడు వైపు వెళ్ళాడనమాట, వెనకబడ్డాడు. अर्जुन को दुर्योधन की पीछा करते देखकर भीष्म आदि सेना लेकर अर्जुन की पीछा करने लगे. अर्जुन ने उस समय अद्भुत रण कौशल का परिचय दिया. पहले तो उसने कर्ण पर हमला करके उसे बुरी तरह से घायल करके मैदान में भगा दिया. పరిగెత్తిచ్చాడనమాట కర్ణుడిని వచ్చేసి బాగా యుద్ధంలో వచ్చేసి బాగా గాయపరిచి. इसके बाद द्रोणाचार्य की बुरी गत होते देखकर अश्वत्थामा आगे बढ़ा. అశ్వత్థామ వచ్చాడనమాట తన యొక్క తండ్రి యొక్క గతిని చూసి. ఆవుర్ అర్జున్ పర్ బాణ్ బరస్నే లగే, అర్జున్ పైన బాణాన్ని వేయడం జరిగిందనమాట. అంటే ద్రోణాచార్యులకు కుమారుడు అశ్వత్థామ, అర్జునుడు, కర్ణుడు వీళ్ళంతా వచ్చేసి ముగ్గురు మంచి యోధులు అనమాట. अर्जुन ने जरा सा हटकर द्रोणाचार्य को खिसक जाने का मौका दे दिया. मौका पाकर आचार्य जल्दी से खिसक गए. उसके चले जाने के बाद अर्जुन अब अश्वत्थामा पर टूट पड़ा. दोनों में भयंकर युद्ध होता रहा. ఇద్దరికి భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. తప్పుకోమని చెప్పేసి ద్రోణాచార్యుని చెప్పడం జరిగిందనమాట అర్జునుడు వచ్చేసి. उसके बाद कृपाचार्य की बारी आई. कृपाचार्యుడు अंत में अश्वत्थामा को हार माननी पड़ी, యుద్ధంలో ఓడిపోవడం జరిగింది. उसके बाद कृपाचार्य की बारी आई और वह भी हार गए, అతను కూడా ఓడిపోవడం జరిగింది. पांचों महारथी जब इस भांति फसरता हो गए सेना किसके बल पर टिकती, ఆ యొక్క బలానికి తట్టుకోలేకపోయారన్నమాట. సారీ కౌరవ సేనకు అర్జున్ నే జల్దీ హీ తిత్తర్ బిత్తర్ కర్ దియా, అంటే పరిగెత్తిచ్చాడనమాట అర్జునుడు. సైనిక్ అప్ని జాన్ బచాకర్ బాగ్ కడే హుయే, వాళ్ళ యొక్క వాళ్ళు ప్రాణాలని దగ్గర పెట్టుకొని వాళ్ళు ఎక్కడంటే అక్కడ పారిపోవడం జరిగింది. ఇస్ బాంతి భీషణ్ యుద్ధ కర్తే హుయే బి అర్జున్ నే దుర్యోధన్ కా పీచా కన్నా నా చోడా, వదిలిపెట్టలేదనమాట, వెనక పడుతూనే ఉన్నాడు. పాంచో మహారథియోం ద్వారా అర్జున్ కో ఏక్ సాత్ రోక్నే కా ప్రయత్న కర్నే పర్ భీ ఉసే రోకా నా జా సకా, ఎవరు తన్ని తప్పించలేకపోయారనమాట. అర్జునుడిని వచ్చేసి అంత వేగంగా వచ్చేసి అర్జునుడు దుర్యోధను వెంట పడుతూ ఉన్నాడు. అర్జునుడు వెంట ఈ యొక్క మహారథులు పడినా కానీ వాళ్ళు ఓడిపోవడం జరిగింది. అర్జున్ ఆఖిర్ దుర్యోధన్కే నికట్ పहुंच गई और दुर्योधन पर भीषण हमला कर दिया. మరలా దుర్యోధన్ పైన యుద్ధం దండెత్తడం జరిగింది. దుర్యోధన్ గాయల్ హో గయా, బాగా గాయపడ్డాడు. और मैदान छोड़कर भाग खड़ा हुआ,
పారిపోయాడు అనమాట. అక్కడ నుంచి పారిపోవడం జరిగిందనమాట. भीष्म ने उससे कहा कि अब वापस हस्तिनापुर लौट चलना चाहिए, మీరందరూ వచ్చేసి మరలా తిరిగి హస్తినాపురానికి రండి అని పిలుస్తున్నాడు అనమాట. భీష్మకి సలహా మాన్కర్ సారీ సేనా హార్ మాన్కర్ హస్తినాపుర్కి ఓర్ లౌట్ చలి, వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళ యొక్క ఓటమిని ఒప్పుకొని వాళ్ళు హస్తినాపురానికి తిరిగి వెళ్ళడం జరిగింది భీష్ముని యొక్క మాటలు విని. ఇద్దరు యుద్ధ से लौटते हुए अर्जुन ने कहा उत्तर अपना रथ नगर की ओर ले चलो, మీ యొక్క నగరాన్ని వైపుగా వెళ్ళు అని చెప్పాడు. తుమారి గాయే చుడాలి గయి హై, నీ యొక్క ఆవులు వచ్చేసి నేను విడిపించేశాను. శత్రు బి బాగ్ కడే హుయే హై, శత్రువులు పారిపోవడం జరిగింది. ఇస్ విజయ్ కా యష్ తుమ్హీ కో మిల్నా చాహియే, ఇది వచ్చేసి నీ యొక్క విజయము నీ యొక్క అకౌంట్లో వేస్తానని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట అర్జునుడు. ఇదిలే చందన్ లగాకర్, చందనము తన పైన వేసి ఔర్ फूलों का हार पहनकर नगर के प्रवेश करना, తనకు వచ్చేసి పూల హారాన్ని వేసి నగరంలోకి ప్రవేశింప చేయించాడనమాట. రాస్తే మే అర్జున్ నే ఫిర్ సే బృహన్నలా కా వేష ధారణ కర్ లియా, మరలా బృహన్నలా వేషం ధరించడం జరిగింది. और राजकुमार उत्तर के रथ पर बैठाकर सारथी के स्थान पर खुद बैठ गया, తను వచ్చేసి సారథి స్థానంలో వచ్చేసి అర్జునుడు కూర్చున్నాడు. తర్వాత ఉత్తరుడు వచ్చేసి తన యొక్క సైన్యం పైన ధనురు యొక్క వేషాన్ని ధరించి నిల్చున్నాడు అనమాట, కూర్చునేశాడు. उन्होंने विराट नगर की ओर कुछ दूतों को यह आज्ञा देकर भेज दिया कि जाकर घोषणा कर दो राजकुमार उत्तर की विजयी హుయి హై, ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో చెప్పడం జరిగిందనమాట. అర్జునుడు విజయం పతాకము అధిరోధించాడు మన యొక్క ఉత్తర కుమారుడు అని చెప్పేసి చెప్పించడము జరిగిందనమాట అర్జునుల వారు. ఈ విధంగా ఆ యొక్క యుద్ధం అనేటువంటిది ముగిసింది. థ్యాంక్ యూ వెరీ మచ్.